భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనము. క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈరోజు మనం సామాన్య కాల 14వ వారంలో ప్రవేశించి ఉన్నాం. ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనకు చక్కటి సందేశాన్ని ఇస్తూ ఉన్నాయి. ముఖ్యంగా సువార్త పట్టణంలో క్రీస్తు ప్రభు ఈ విధంగా అంటూ ఉన్నారు: భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను అని. మన అనుదిన జీవితంలో మన బాధ్యతలు నిర్వర్తించే ఆ సమయంలో మనం అనేక పనులతో సతమతమవుతూ మనకు విశ్రాంతి లేకుండా ఉన్నటువంటి సందర్భాల్లో ఈ మాటలు మనకు ఎంతో ఊరటను, ఉపశమనాన్ని కలుగచేస్తాయి. కేవలం మాటల ద్వారా మాత్రమే కాకుండా క్రీస్తు ప్రభు సాక్షాత్తు ఆయన వసగేటువంటి విశ్రాంతి, శాంతి సమాధానాలను అనుభవించమని మనల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈనాటి మొదటి పఠనం జకర్యా ప్రవక్త గ్రంథం నుండి స్వీకరించబడింది. జకర్యా ప్రవక్త ఇశ్రాయేలీ ప్రజలను ఆనందించమని ఆహ్వానిస్తూ ఉన్నారు. మెస్సయా రాజు యెరూషలేము నగరమును గాడిద పిల్లపై కూర్చొని ప్రవేశించబోతూ ఉన్నాడు అని ప్రవచించారు. అందుకనే ఆ ప్రజలను సంతసించమని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఎన్నో తరాలుగా ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ రాబోతూ ఉన్నాడు కాబట్టి మీరు ఆనందించండి, సంతసించండి అని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈ రాజు యుద్ధంను కాకుండా శాంతిని చేకూరుస్తాడని, గర్వానికి బదులుగా వినయాన్ని, అణచివేతకు బదులుగా రక్షణను ప్రసాదిస్తారు అని ప్రవచించారు. చారిత్రక నేపథ్యాన్ని మనం పరిశీలించినట్లయితే జకర్యా ప్రవక్త క్రీస్తు పూర్వం 520-518 మధ్యలో ప్రవచించినట్లు మనం తెలుసుకోవచ్చు. అయితే ఆ కాలంలో ఇశ్రాయేలీ ప్రజలు బబులోను ప్రవాసం నుండి తమ స్వంత దేశానికి తిరిగి వచ్చిన తరువాత యెరూషలేము పట్టణమును, దేవాలయమును, వారి జీవితాలను పునర్నిర్మించుకునే నేపథ్యంలో జకర్యా ప్రవక్త ప్రవచించారు. ఆ కాలంలో వారు అన్ని విధాలుగా రాజకీయంగా, సాంఘికంగా చాలా అట్టడుగున ఉండటం వలన జకర్యా ప్రవక్త వారికి నమ్మకమును కలుగచేస్తూ దేవుని యొక్క సందేశాన్ని తెలియచేస్తూ ఉన్నారు. సాధారణంగా ఆ రోజులలో విజయవంతులైనటువంటి రాజులు గుర్రాలపై, రథములపై, యుద్ధ సంజ్ఞలతో ఆర్భాటంగా నగరాలను ప్రవేశిస్తూ ఉండేవారు. అయితే జకర్యా ప్రవక్త పరిచయం చేసేటువంటి రాజు విభిన్నమైనటువంటి రాజు. ఈ లోక సంబంధమైనటువంటి రాజుల కంటే విభిన్నంగా ఆయన గాడిద పిల్లపై కూర్చొని ప్రవేశిస్తాడు అని తెలియచేస్తూ ఉన్నాడు. సాధారణంగా విజయవంతులైనటువంటి రాజులు నగరాలను, పట్టణాలను ప్రవేశించేటప్పుడు వారు గుర్రాలపై, రథములపై, యుద్ధ సంజ్ఞలతో ఆర్భాటంగా ప్రవేశించేవారు. జకర్యా ప్రవక్త ప్రవచించినటువంటి రాజు విభిన్నమైనటువంటి విధానంలో గాడిద పిల్లపై ఆసీనుడై ప్రవేశిస్తాడు అని తెలియచేస్తూ ఉన్నాను. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రవచనాలు సాక్షాత్తు క్రీస్తు ప్రభువులో నెరవేరాయని ఆనాటి తొలి క్రైస్తవ విశ్వాసులు ప్రగాఢంగా నమ్మారు. ఎందుకంటే క్రీస్తు ప్రభు మ్రానికొమ్మల ఆదివారం రోజు క్రీస్తు ప్రభు యెరూషలేము నగరమును ప్రవేశించినప్పుడు ఆయన ఒక సాధారణమైనటువంటి గాడిద పిల్లపై కూర్చొని యెరూషలేము నగరాన్ని ప్రవేశించారు. అయితే క్రీస్తు ప్రభు ఈ గాడిద పిల్లను ఎంచుకోవటం మనకు ఒక సత్యాన్ని తెలియచేస్తూ ఉంది. యుద్ధం ద్వారా కాకుండా శాంతి ద్వారా మనం విజయవంతులం కాగలము అని మనకు తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఏర్పాటు చేసేటువంటి ఈ రాజ్యము కేవలం ఒక ప్రాంతానికి, ఒక తెగకు సంబంధించింది కాకుండా సకల జనులకు స్థానం ఉండేటువంటి రాజ్యముగా ఆయన ఏర్పాటు చేస్తాడని మనం తెలుసుకోవచ్చు. శత్రువులను ఓడించడం ద్వారా కాకుండా
తనను తాను సిలువలో సమర్పించుకోవటం ద్వారా రక్షణను ఆ ప్రభు మనకు ప్రసాదిస్తున్నారని మనం తెలుసుకుంటూ ఉన్నాము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభు అందించేటువంటి ఆహ్వానాన్ని మనం అంగీకరిస్తూ ఉన్నామా, స్వీకరిస్తున్నామా? ఆయన ఇచ్చేటువంటి శాంతి సమాధానాలను స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉన్నామా అని మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈరోజు రెండవ పట్టణంలో పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసినటువంటి లేఖలో ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. మనం క్రీస్తు ప్రభు ఆత్మతో నింపబడినట్లయితే మనం శరీరానుసారం కాకుండా ఆత్మ కలిగినటువంటి బిడ్డలుగా పరిగణింపబడతామని తెలియజేస్తూ ఉన్నారు. శరీరానుసారం జీవించినట్లయితే మరణము, ఆత్మానుసారం జీవించినట్లయితే నిత్య జీవం లభిస్తుందని తెలియజేస్తూ ఉన్నారు. మనలో ఆ దేవుని ఆత్మ నివసిస్తూ మంచి చెడుల విచక్షణతో జీవించేటువంటి భాగ్యాన్ని మనకు అందిస్తారు. ఆ దేవుని యొక్క ఆత్మయే మంచి చెడులను గుర్తించేటువంటి అనుగ్రహాన్ని మనకు దయచేస్తారు. కాబట్టి ఎవరైతే వినయముతో దేవుని ఆత్మ యొక్క ప్రేరణతో జీవిస్తారో వారే దేవుని దృష్టిలో పసిబిడ్డల వలె, కల్మషము లేని వారి వలె ఉంటారు అని మనకు తెలియచేస్తూ ఉన్నారు. అందుకనే ఈనాటి సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభు తండ్రి దేవుని ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నారు. పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, విఘ్నులకు వివేకవంతులకు నీవు వీనిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరచితివి. అయితే ఎవరైతే వినయముతో పసిబిడ్డల వలె జీవిస్తారో వారే పరలోక రాజ్యపు సత్యాలను, రహస్యాలను తెలుసుకొని వాటికి అనుగుణంగా జీవిస్తారు అని ప్రభువు మనకు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము యుక్తితో, వినయముతో క్రీస్తు ప్రభుని అనుసరిస్తూ ఆ ప్రభు అందించేటువంటి శాంతి సమాధానాలను మనం మన జీవితాల్లో పొందుకోవటానికి ప్రయత్నం చేద్దాం. చివరిగా ఒక సంఘటనను మనం ప్రస్తావించుకోవటం ద్వారా ఈ యొక్క ధ్యానాంశాన్ని మనం ముగించుకుందాం. ఒకానొక వ్యక్తి తన తలపై బరువును పెట్టుకొని ప్రయాణాన్ని చేస్తూ ఉన్నాడు. ఆయన వాహనం కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆ వాహనం రానే వచ్చింది. ఆ వాహనంలో ప్రవేశించిన తరువాత ఆయన ఆ బరువును తన తల మీదే పెట్టుకుని ప్రయాణించటం కొంతమంది గమనించి ఆ బరువును కింద పెట్టమని ఆయనకు సలహా ఇచ్చినప్పుడు ఆయన ఆ బరువును క్రింద పెట్టడానికి నిరాకరించాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా. ఆ వాహనము ఆ వ్యక్తిని తన బరువును కూడా మోస్తూ ఉన్నప్పుడు ఆ బరువును ఆ వ్యక్తి మోయాల్సిన అవసరం లేదు. మనం కూడా మన జీవితాల్లో కొన్నిసార్లు మన బాధలు, కష్టాలు అనేటువంటి బరువులను మనమే మోయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ క్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు, భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను అని మన భారాన్ని ఆ ప్రభువుకు సమర్పించమని ఆహ్వానిస్తూ ఉన్నారు. కాబట్టి మన భారాన్ని, బరువుని ఆ ప్రభువుపై మోపి ఆయన సులువైన కాడిని, తేలికైన బరువును ఎత్తుకోవటం ద్వారా మన మనస్సుల్లో ప్రశాంతత, శాంతి సమాధానాలు నెలకొంటాయని తెలుసుకొని ఆ ప్రభువుకి మనల్ని మనం సమర్పించుకొని తద్వారా ఆ ప్రభువులో ఆనందించటానికి, సంతోషించటానికి ప్రయత్నం చేద్దాం. అందుకొరకు కావలసినటువంటి ఆధ్యాత్మిక అనుగ్రహాలను మనకు మెండుగా దయచేయమని వేడుకుందాం. ఆమెన్.